ఈ దినమందు ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట సమాధానము శుభము కలుగునుగాక. ఆమేన్. రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధానములో ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలుగా బ్రతకడం ఎంతో ఘనమైనది. ఆమేన్. అందరూ చెప్పాలి ఆమేన్. చెప్పండి అందరూ. వినుటకు మీ చెవిని దేవుని ఆత్మకు వాక్యానికి అప్పగించండి. మీ హృదయాలు కలవరపరచకండి. మీ తలంపులలో అభ్యంతరాలకి అప్పగించకండి. కేవలం ప్రభు సన్నిధిలో ఆయన మీద, ఆయన వాక్యము మీద దృష్టి పెట్టండి. ఆమేన్. ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలుగా బ్రతకటం ఎంతో ఘనమైనది. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పేర్లు ఉంటాయి. మనుషుడికి పేరు ఉంటుంది, అలాగే పట్టణానికి పేరు, గ్రామానికి పేర్లు ఉంటాయి. ఈ పేర్లు ఏవి కూడా శాశ్వతమైనవి కావు. ఈ పేర్లు ఏవి కూడా మనకి విలువని ఇవ్వవు, ఘనతను ఇవ్వవు. కానీ దేవుడు తన పేరు మనకు పెట్టినప్పుడు ఆయనే స్వయముగా ఆయన ప్రజలతో చెప్పుచున్నాడు. ఏమని అంటే, నా పేరు పెట్టబడిన నా ప్రజలు అని. దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలై యుందురు అని ప్రభు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన ప్రజలుగా బ్రతకడానికి మనము ఎంతగానో నమ్మకంగా ప్రతిష్ఠించబడాలి. ఆయన ప్రజలుగా మనము ఈ లోకమందు జీవించటానికి దేనికైనా తెగించి ఉండాలి. ఆమేన్. అందరూ నా వైపు చూడాలి, మీ తలలు ఎత్తుకొని. ఎందుకని ఈ మాటలు మీకు చెప్పబడుచున్నవి అని అంటే, రాబో వచ్చిన దినములలో మీ విశ్వాసానికి పరీక్షలు కలగొచ్చు. ఎందుకంటే పరీక్షింపబడకుండా ఏది కూడా ఇది మంచిది అని చెప్పబడదు. రైట్? ఆమేన్. అర్థమవుతుంది అందరికీ? నశించుచున్న సువర్ణము అగ్ని పరీక్షకు నిలబడితేనే తప్ప అది శుద్ధ సువర్ణముగా మార్చబడదు. నీవు దేవుని యందు స్థిరమైన నమ్మకం ఉంచావా, విశ్వాసం ఉంచావా లేదా అనే దానికి కొన్ని పరీక్షలు ఎదురవుతాయి, కొన్ని ఇబ్బందులు, కొన్ని బలహీనతలు కలుగుతాయి. ధర్మ విరోధి పాప పురుషుడు లేచినప్పుడు నీవు అనుసరిస్తున్న నీతిని అడ్డుకుంటాడు. నీవు బ్రతుకుచున్న ఆ జీవితాన్ని అడ్డుకుంటాడు. దేవుని యందు నీకు కలిగి ఉన్న భయాన్ని దొంగిలించటానికి నిన్ను కలవరపరుస్తాడు. నీవు దేవుని విడిచిపెట్టాలి, నీవు యేసును ప్రకటించొద్దు, నీవు యేసుకు సాక్షిగా బ్రతకొద్దు, యేసయ్య మందిరానికి నువ్వు వెళ్ళొద్దు అని నిన్ను అనేక విధములుగా నిన్ను భయపెడతాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు మిమ్మల్ని బంట్రౌతులకు అప్పగిస్తారు, సభలకు అప్పగిస్తారు, మహాశ్రమల పాలు చేస్తారు, మిమ్మల్ని శిక్షిస్తారు, చెరసరలు వేస్తారు, కొడతారు, మీ మీద నిందలు, అబద్ధములు, చెడ్డ మాటలు వేస్తారు. అయినా సరే మీరు ఎలా ఉండాలట? ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలుగానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ తెలుసు, బబులోను దేశములో ఉన్న రాజు ఎంత భయంకరుడు, ఎంత క్రూరుడు. అటువంటి నెబుకద్రెజరు రాజు దినములలో, అటువంటి సమయంలో, ఆ సంవత్సరంలో, ఆ కాలములో శద్రక మెషక అబేద్నెగోల యొక్క జీవితం మనకు తెలుసు. దానియేలు యొక్క జీవితం మనకు తెలుసు. వారి విశ్వాసమునకు పరీక్ష కలిగింది. నీ దేవుణ్ణి విడిచిపెట్టి నన్ను మొక్కాలి, నీ దేవుణ్ణి తృణీకరించి నాకు సాగిలపడాలి. ఆయన కాదు దేవుడు, నేనే దేవుడును, నీవు నా ఎదుట సాగిలపడి మొక్కాల్సిందే అని ఆనాడు దానియేలుకి, అలాగే శద్రక మెషక అబేద్నెగోలకి ఒక ఇబ్బంది, విశ్వాస పరీక్ష కలిగినప్పుడు వారు దేన్ని కోరుకున్నారు అని అంటే, ఇహలోక సంబంధమైన జీవితాన్ని కోరుకోలేదు, ఇహలోక సంబంధమైన బాంధవ్యాలను కోరుకోలేదు, ఇహలోక సంబంధమైన స్నేహాలని కోరుకోలేదు, ఇహలోక సంబంధమైన ఆస్తిని, అంతస్తులను కోరుకోలేదు, ఇహలోక సంబంధమైన దానిని దేని మీద వారి మనస్సును, వారి దృష్టిని నిలపలేదు. కానీ వారు కేవలము పరలోక సంబంధమైన వాటి మీద వారి మనస్సును నిలిపారు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తుతించారు. నేనైతే నా దేవుణ్ణి కలిగి ఉన్నాను, నేనైతే నా ప్రభువైన యేసుక్రీస్తు దృష్టికి విలువైన వ్యక్తిగా ఉన్నాను. ఎలా అనంటే నేను ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నేను?
చెప్పండి, అందరూ చెప్పండి. నేను నా దేవుని పేరు పెట్టబడిన ఆయన బిడ్డను. హల్లెలూయా. నువ్వు ఆయనకి ఇష్టమైనట్టుగా బ్రతికితే లోకంలో ఉన్నది ఏది నిన్ను కదల్చలేదు. దేవునికి స్తోత్రం. నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడండి. ఏంటట నీవు ఆయన పేరు పెట్టబడిన ఆయన బిడ్డగా నువ్వు బ్రతికితే, ఆయన ప్రజగా నువ్వు బ్రతికితే, ఆయన పిల్లలుగా నువ్వు బ్రతికితే, మరణమైన జీవమైన, కరువైన, కష్టమైన, ఖడ్గమైన, క్షామకాలమైన, క్షేమకాలమైన, అది ఎటువంటి సమయమైనా, ఎటువంటి కష్టమైన, ఎటువంటి ఇబ్బంది అయినా, నీ ప్రాణము పోగుచున్న సమయమైనా సరే, నేను నా దేవుని పేరు పెట్టబడిన నేను ఆయన బిడ్డను, ఆయన ప్రజను, నేను ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడును, విశ్వాసము ఉంచిన వ్యక్తిని గనుక నేను కదల్చబడను అని నీవు దేనికి లొంగిపోక, లోబడక, అప్పగించబడక, భయపడక, ధైర్యముగా నీ ప్రాణము పెట్టవలసిన సమయం వచ్చినప్పుడు అది దేవునికి మహిమ అని ఎంచుకునే మనసు నీకుంటే, నీ ప్రాణము పెట్టవలసిన గడియ తటస్థించినప్పుడు ఇది దేవుని చిత్తము వలన అనుగ్రహించబడినది అని నీవు అంగీకరించి ఆయనకు అప్పగించబడితే, అగ్నిలో వేసిన నువ్వు కాల్చబడవు. హల్లెలూయా. మరణకరమైనది ఏది కూడా నీ వద్దకు వచ్చినా నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన చిత్తము లేకుండా నేలన రాలదు. గట్టిగా చెప్పలు కొట్టి ప్రభువుని స్తుతించు. ఎందుకని రూఢి అయిన నమ్మకం, ఎందుకని రూఢి అయిన విశ్వాసం అనేదంటే, భక్తుడు చెప్పుచున్నాడు, మీ జీవము క్రీస్తు యేసు ద్వారా దేవుని యందు భద్రపరచబడి ఉన్నది అంట. నీ ప్రాణము, నీ జీవము, నీ ఊపిరి, నీ సమస్తము కూడా ఎవరి యందు దాచబడి ఉన్నదంట? దేవుని యొద్ద. ఎవరి ద్వారా? ఏ ప్రభువైతే నా కొరకు రక్తమును చిందించి ఉన్నాడో, ఏ ప్రభువైతే నా కొరకు విరిగి నలగొట్టబడ్డాడో, ఏ ప్రభువైతే నా కొరకు నా పాపములు భరించుటకు సిలువను ఎత్తుకొని సిలువలో వేలాడి మృతి పొంది తిరిగి లేచి ఉన్నాడో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, దేవునికి స్తోత్రం, ఆయన ద్వారా దేవుని యొద్ద నా జీవం, నా ప్రాణం దాచబడి ఉన్నది. ఇక ఎవడు దాన్ని తీయగలడు? ఎవడా ప్రాణాన్ని ముట్టుకోగలడు? అందుకనే షద్రక్, మెషక్, అబేద్నెగోల యొక్క నిరీక్షణ, వారి విశ్వాసం, వారి నమ్మకం ప్రపంచానికి వారి దేవుడే నిజమైన దేవుడిని ప్రకటించింది. హల్లెలూయా. వారి దేవుడే సజీవుడై ఉన్న దేవుడు. వారి దేవుణ్ణి ప్రతి ఒక్కరు ఆరాధించాలి అని ప్రకటించే విధముగా, ఎంత బలమైన విశ్వాసం అది! నీ దేవుని యందు నీకున్న విశ్వాసం ఎలా ఉండాలట? నేను ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజను. నాకు వేరుగా నా ప్రభు లేడు, ఆయనకు వేరుగా నేను. చెప్పాలందరూ. ఒకవేళ నీవు ఆయనకు వేరుగా ఉంటే నీ ప్రవర్తన అర్థమైపోద్ది, నీ క్రియలు అర్థమైపోతాయి, నీ ఫలం అర్థమైపోద్ది, నీ నడవడిక అర్థమైపోద్ది, నీ చూపులు, నీ మాటలు అర్థమైపోతాయి. కానీ నీవు నీ దేవునికి నేను వేరుగా లేను, ఆయన నాకు వేరుగా లేడు, మేమిద్దరము ఏకముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఏంటట? మేము ఏకమై ఉన్నాము, మేము వేరువేరుగా లేము. ఎందుకని? ఎవడు నా శరీరమును తినడో, ఎవడు నా రక్తమును తినడో వాని యందు నేనును, నా యందు వాడును నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి షద్రక్, మెషక్, అబేద్నెగోలకి ఆ పరీక్ష కలిగినప్పుడు, వారి విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు, వారు ఎంచుకున్నది జీవాన్ని కాదు, వారు ఎంచుకున్నది అమ్మో నేను బ్రతకాలి అన్న లోకాన్ని కాదు, వారు ఎంచుకున్నది సజీవుడై ఉన్న దేవుడును. ఆ దేవుడిని ఎంచుకోవడానికి వారు దేనిని పెట్టడానికి కూడా ఇష్టపడ్డారు అని అంటే ప్రాణాన్ని కూడా. హల్లెలూయా. ఈరోజు మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు అటువంటి పరీక్ష కలిగితే నీ చాయిస్ ఏంటి? దేనిని ఎన్నుకుంటావు? ఒకవేళ నీవు పిరికిదాని అనుకో, నాకు జీవం కావాలని కోరుకుంటావు. ఒకవేళ నీవు క్రీస్తు యేసునందు పిరికితనమైన ఆత్మను నేను పొందలేదు, లోకమును జయించి మరణమును జయించి తిరిగి లేచిన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ఆత్మ చేత నేను నింపబడి ఉన్నాను, ఆయన ఆత్మ కలిగి నేను బ్రతికొచ్చున్నాను గనుక ఆయన ఆత్మ నన్ను లేపుతున్నది, ఆయన ఆత్మ నన్ను ఈ లోకమును జయింపచేస్తుంది అని నీవు నమ్మితే, ధైర్యం తెచ్చుకుంటే, నీవు సిగ్గుపడకుండా, అవమానపరచబడకుండా, బలహీనపరచబడకుండా, పిరికితనముతో ఉండకుండా ధైర్యంగా నీ ప్రాణాన్ని అప్పగించవచ్చు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నీ కొరకు నువ్వు చచ్చిపోతే
నీకు లాభం ఏమి లేదు. నీ ఆత్మను నువ్వు హత్య చేసుకుంటే నీకు నరకమే తప్ప లాభం ఏమి లేదు. నరహత్య చేయవద్దు, అవును కదా? మరి నీ ఆత్మను నువ్వు హత్య చేసుకుంటే అది నరహత్య కాదా? ఆ నరహత్య చేసిన వాడు దేవుని రాజ్యానికి వెళ్ళడు. ఒకవేళ నీవు అవకాశం వస్తే ఈ మాటలు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఒకవేళ నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు అని అంటే, ఒకవేళ నువ్వు ప్రాణము ఆయన కొరకు ప్రాణము పెట్టవలసిన సమయం వచ్చింది అని అంటే అది ఎంతో భాగ్యము. ఎందుకో తెలుసా? అపోస్తుల వరుసలోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. కేవలం విశ్వాసుల వరుసలో ఉండట్లా, కేవలం నీవు పిలవబడిన వరుసలో ఉండట్లా. నీవు అక్కడ ఉండటం ఇష్టం లేదు కాబట్టే నా ప్రభు ఏమంటున్నాడు అని అంటే, మరణాన్ని అనుమతించాడు నీకు. నీవు నాకు హతసాక్షి అవ్వాలి, దేవునికి స్తోత్రం. నువ్వు హతసాక్షిగా మార్చబడటం దేవునికి మహిమకరమైతే, ఆయనను మహిమపరిచే క్రియ ఏదైనా నువ్వు శిరస్సు వంచి తల వంచుకుని నీ చిత్తము ప్రభువా అని ఆయనకు అప్పగించుకుంటే నీ ద్వారా ఆయనకు మహిమ కలుగుతుంది. నువ్వు చేసిన ఆ క్రియ ద్వారా అనేక జనములకు ఇది విశ్వాసం అంటే అని రుజువు చేయబడుతుంది. హల్లెలూయా. ఆ బబులోను దేశమందు, ఆ సామ్రాజ్యమందు నెబుకద్నెజరు రాజు ఎదుట, అలాగే అతని ఎదుట ఉన్న సైన్య సమూహము ఎదుట, అలాగే ఆ రాజ్యమందు నివాసము చేయుచున్న సకలమైన ప్రజల ఎదుట కూడా వీరు ముగ్గురు విశ్వాసం మాత్రమే తడబడకుండా, కదలకుండా, వెనకకు వెళ్ళకుండా, వెనకడుగు వేయకుండా నిలబడిపోయింది. రాజా, మేము దేనికి భయపడాం, దేనికి సాగిలపడేది లేదు, దేనికి మొక్కేది లేదంతే. మాకున్నది ఒక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం. మా విశ్వాసమునకు కర్త మాకు తెలుసు. నీవు ఈ విధముగా కార్యము చేస్తున్నావు, ఈ విధంగా మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నావు, ఈ విధంగా దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని యొద్ద నుంచి మమ్మల్ని వేరు చేయాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ మా దేవుడైన ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? మేము ఇంకా ఆయనకు దగ్గరగా ఉండేటట్లుగా ఆయన కార్యాన్ని చేయుటకు మా యుద్ధకు దిగిరాబోచున్నాడు. హల్లెలూయా. విశ్వాసం, నమ్మకం అగ్నిలో వేయబడినప్పుడు ఆయన ఆగాడా, వచ్చాడా? చెప్పండి అందరూ. అక్కడే ఆగిపోయాడా, వచ్చాడా అక్కడికి? విశ్వాసం. ఆ విశ్వాసం నీకు లేకపోతే, ఆ నమ్మకం నీకు లేకపోతే, ఆ తెగింపు నీకు లేకపోతే, ఏ తెగింపు? ప్రాణము పెట్టవలసిన సమయం వచ్చినప్పుడు సంతోషంగా ఇది నా దేవునికి మహిమకరమైతే అర్పించుకుంటాను అని చెప్పి నువ్వు అర్పించుకునే విధంగా నువ్వు అంటే అది దేవునికి మహిమ. నీ జీవితం సార్థకమైనట్లా. తల్లి గర్భంలో నుంచి నువ్వు వచ్చిన ఆయన చిత్తం నెరవేర్చబడినట్లేక. అది ఆయన ఇష్టమైతే, ఆయన ఇష్టాన్ని నెరవేర్చకుండా ఇది నాకు ఇష్టం లేదని చెప్పడానికి నువ్వెవరు, నేనెవరు? అవునా కదా? కుమ్మరివాని ఇంట్లో కుండ ఎవరి ద్వారా తయారు చేయబడుతుంది? అందరూ మాట్లాడదాం, ఏం కాదు. కుమ్మరివాని చేతుల ద్వారానే తయారు చేయబడుతుంది. తయారు చేయబడక మునుపు ఆ మట్టికి విలువ లేదు, తయారు చేయబడక మునుపు ఆ మట్టికి రూపం లేదు, తయారు చేయబడక మునుపు ఆ మట్టికి కనీసం కూడా ఏ యోగ్యత లేదు. ఆ మట్టి కుమ్మరివాని ఇంటికి రాకముందు, కుమ్మరివాని చేతిలోకి రాకముందు ఎక్కడుండేది అని అంటే మనుషుల యొక్క కాళ్ళ కింద తొక్కబడేదిగా, మనుషుల యొక్క కాళ్ళ కింద ఎన్నిక లేనిదే కదా. కానీ ఎప్పుడైతే ఆ కుమ్మరివాని ఇంటికి, కుమ్మరివాని చేతిలోకి ఆ మట్టి వస్తుందో, ఆ కుమ్మరివాడు ఆ మట్టిని పిసికి ఒక పాత్ర చేసే విధముగా ఆ మట్టి తన చేతిలో ఆ మట్టిని ఎట్టి తిప్పితే అటు మలగగలిగే విధముగా ఆ మట్టిని మెత్తగా చేస్తాడు. అప్పుడు సార మీద వేసి ఒక పాత్రను చేస్తాడు. ఆ పాత్రను తీసుకెళ్ళి అగ్నిలో, చెప్పాలందరూ, అగ్నిలో కాలవకుండా వాడతారా? చెప్పండి. మన విశ్వాసం కూడా, మన జీవితం కూడా, మన బ్రతుకు కూడా పిలువబడినప్పుడు సార మీదకి వచ్చింది. పాత్రగా చేయబడిన తర్వాత అగ్నిలోనికి వెళ్ళాలి, పరీక్షలోనికి వెళ్ళాలి. ఆ పరీక్షింపబడకుండా నీ నిజస్వరూపం నీకు అర్థం కాదు. పరీక్షింపబడకుండా నీ విశ్వాసపు స్థాయి నీకు అర్థం కాదు. పరీక్షింపబడకుండా, పరీక్షలు లేకుండా, శోధన రాకుండా, కష్టము లేకుండా నీవు ఒక రూపాన్ని ధరించుకోలేవు, నీకు విలువ రాదు. అప్పుడు ఆ కుమ్మరివాడు ఆ కుండని పలగొట్టినప్పుడు ఆ కుమ్మరివాడు తనకిష్టమైనట్లుగా ఒక పాత్రను చేసుకున్నాడు. రైట్? ఆమేన్. అర్థమవుతుంది అందరికీ?
కుమ్మరివాడు తనకిష్టమైనట్లుగా చేస్తాడు కానీ మట్టి చెప్పినట్లుగా చేస్తాడా? అంతే కదా. ఆయనకి ఇష్టమైనట్లుగా, ఆయనకు యుక్తమైనట్లుగానే దేవునికి స్తోత్రం. ఒక పాత్రను చేసుకున్నాడు, ఆ పాత్రను పలగొట్టాడు. ఇప్పుడు పలిగిపోయిన ఆ పెంకులలో ఒక పెంకు నన్ను ఎందుకు పలగొట్టావు అని అడుగుటకు అర్హత ఉందా? ఎందుకని? అది నా పని కదా. నీకు జీవితం ఇచ్చింది నేను, నీకు జన్మనిచ్చింది నేను, నీకు బ్రతుకునిచ్చింది నేను. నువ్వు నా కొరకు బ్రతకాలి, నన్ను ప్రశ్నించడానికి కాదు. నేను ఎలా నడిపిస్తే నువ్వు అలా నడవాలి, నేను ఏది చెప్తే నువ్వు అది చేయాలి. నువ్వు నాకు ఎదురు తిరగొద్దు. హల్లెలూయా. నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడద్దు. ఎదురాడే కుమారులుగా, ఎదురాడే కుమార్తెలుగా నువ్వు నాకు ఎదురు తిరగొద్దు. ఒక మనిషికి ఎదురు తిరిగితే వాడు నిన్ను 2 తిట్లు తిట్టి వెళ్ళిపోతాడు. కానీ దేవునికి ఎదురు తిరిగితే, నెబుకద్నెజరు రాజు పరిస్థితి ఏమైంది? పశువులు తిన్నట్లుగా రాజ్యమును విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి అరణ్యంలోనికి వెళ్ళి పశువులతో కలిసి గడ్డి తిని బ్రతికాడట. ఆహారం దొరకలా, గడ్డి తిని బ్రతికాడు. దానియేలు గ్రంథం చదువుకోండి. పశువులతో కలిసి అడవిలోకి వెళ్ళాడు. లేదు, పోయింది. నేను మనిషిని అనే ఆలోచన పోయింది. ఎందుకని? దేవునికి వ్యతిరేకంగా నడిచాడు, దేవుని ప్రజలకు ఆటంకం కలిగించాడు, దేవుణ్ణి తృణీకరించాడు. ఆయన కాదు, నేనే దేవుడును, నాకే మొక్కాలి అన్నట్లుగా ప్రవర్తించాడు కనుక దేవుడు అతని గర్వాన్ని అణచివేశాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో కాబట్టి మన విశ్వాసపు జీవితంలో ఎవరిని ముందు పెట్టుకుని నడవాలి? ఆయనను కాకుండా మనమే నడిస్తే అవుద్ది, తృణీకరించబడతాం. సమూయేలు 1 గ్రంథమందు లేదా 2వ గ్రంథమందు ఏం చెప్పబడుతుంది అని అంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారిని తృణీకరిస్తాను. ఆయనను నీవు తృణీకరించి తృణీకారము పొందుతావా? లేదంటే ఆయనను గణపరిచే సమయం వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువగా గణపరిచి ఆయన ద్వారా నీవు గణపరచబడతావా అనేది నీ మనసు, నీ హృదయం, నీ నమ్మకం, నీ విశ్వాసం, నీ విశ్వాసపు క్రియ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి మనందరం కూడా ఈరోజు ప్రభువు యొక్క బల్లలో పాలుబందులు పంచుకొనిచూ ఉన్నాము, ఆయన పాత్రలో చేయి పెట్టుచూ ఉన్నాము. అయితే దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది, అయోగ్యముగా ఎవడైనా ఈ పాత్రలో చేయి పెడితే వాడు శాపగ్రస్తుడు, వాడు పాపాత్ముడు, వాడు నశించిపోతాడు, వాడికి రోగం వస్తుంది, వాడికి వ్యాధి వస్తుంది, వాడి కుటుంబం అంతా అల్లకల్లాలం చేయబడుతుంది, వాడు నెమ్మదితో ఉండడు, వాడు మనశ్శాంతిగా ఉండడు. ఎందుకని అని అంటే, ఇది ప్రభువు శరీరము అని నీవు గుర్తించట్లేదు, ఇది ప్రభువు యొక్క రక్తము అని నీవు విలువివ్వట్లేదు, విశ్వాసం ఉంచట్లేదు, పరీక్షించుకోవట్లేదు. అందుకనే కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చెప్పుచున్నారు, ఏమని అని అంటే, కొరింథీయులారా, మీరు అల్ప విశ్వాసముతో, అవిశ్వాసముతో మీ మనసును పరీక్షించుకోకుండా, మీ విశ్వాసం ఎలా ఉందో గ్రహించకుండా మీరు నామకార్థంగా ఉన్నారా, వేషధారులుగా ఉన్నారా, లేదంటే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పేరు పెట్టబడిన ఆయన ప్రజలుగా బ్రతుకుచున్నారా అని మీరు తెలుసుకోకుండా ఆయన పాత్రలోనిది మీరు తినుచున్నారు, త్రాగుచున్నారు కనుక మీరు శాపగ్రస్తులు, మీరు శపించబడిన వారు. మీరు ఆయన యొద్దకు రాకుండా లోకాన్ని ఆధారం చేసుకుంటున్నారు, మీరు ఆయనతో సహవాసం చేయకుండా మనుషులతో సహవాసం చేస్తున్నారు. కాబట్టి మీరు శాపగ్రస్తులు. మీ శాపగ్రస్తం తొలగిపోవడానికి ఒకవేళ ఆ విధముగా పరిశీలన పరీక్ష లేకుండా మీలో ఎవరైనా ఉన్నట్లయితే ప్రభువు ఈ దినమందు నీ హృదయాన్ని తెరవడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు చల్లార్చబడుతున్నారు? చురుగ్గా ఉండి స్తోత్రాలు చెప్పొచ్చుగా. చెప్పమన్నప్పుడే చెప్తారా? నీ ఆత్మ చురుగ్గా ఉండి మెలకుతూ ఉంటే వస్తున్న ప్రతి మాటను బట్టి దేవుణ్ణి మహిమపరచాలా. హల్లెలూయా. రైట్, చెప్పండి. ఒకవేళ మనలో ఎవరైనా, ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా సరే అయోగ్యమైన మనస్సు కలిగి తమ మనస్సును పరీక్షించుకోకుండా, పరిశీలించుకోకుండా ఆ బల్లలో పాల్గొందులు పంచుకుంటే అది నీకు శాపం. కేవలం అది నీకు మాత్రమే కాదు, నీవు దేవుని ఆత్మకు విరోధంగా నడుచుకొనిచున్నావు గనుక నీ తరములకన్నిటికీ శాపం. అదే శపించబడతారు. శపించబడితే ఎలా ఉంటుందో తెలుసా? హిజ్కియా, రాజైన హిజ్కియా
మరణకరమైన రోగము కలిగింది, నువ్వు చచ్చిపోతావయ్యా అని చెప్పినప్పుడు అతడు గోడ తట్టుకు తిరిగి కన్నీళ్లు విడిచిచో ప్రార్థన చేయగా మరలా ప్రభువైన దేవుడు ఆయనను కనికరించి దయ చూపించి మరలా ప్రవక్తను పంపిన బ్రతుకుచున్నావులే, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు పెంచుతున్నాను, పొడిగిస్తున్నాను, నువ్వు బ్రతుకు అన్నాడు. ఆ మరణకరమైన రోగం తొలగిపోయింది, ఆ పుండు తొలగిపోయింది, ఆ గాయం కట్టబడింది, మానిపోయింది. ఈయన ఎలా బ్రతికాడా అని తెలుసుకోవడానికి చుట్టుపక్కల ఉన్న దేశంలో ఉన్న రాజులు లేదా కొంతమంది అధికారులు ఆశ్చర్యానికి లోనైన ఆ కార్యమును చూడటానికి వచ్చి, రాజా ఎలా బ్రతికేవు అసలు నువ్వు, ఎలా ఇది సాధ్యమైంది అని అంటే, నన్ను బ్రతికించిన దేవుడు ఈయనే అని చెప్పటం మానేశాడు, ఘనపరచటం మానేశాడు, ప్రభువు యందు తన మనసును పరిశీలించుకోవటం మానేశాడు. తన చుట్టూ ఉన్న వాటిని చూపించి, నా బంగారం చూడండి, నా ఇల్లు చూడండి, నా రథాలు చూడండి అని వాటిని చూపిస్తున్నాడు. కానీ చూపించవలసిన దేవుణ్ణి చూపించడం మానేశారు. ఈరోజు మనం కూడా ప్రభువైన దేవుని యందు కేవలం ఆయన పేరు పెట్టబడిన ప్రజలముగా పేరుకు మాత్రమే మనము బ్రతకొద్దు. క్రియలు కనపరుస్తూ దేవుని యందు మన మనసును పరిశీలించుకొని పరీక్షించుకొని ఆయన పాత్రలో చేయి పెట్టడానికి ఇష్టపడితే శాపం తొలగిపోద్ది. ఆమేన్. శాపం తొలగిపోయి ఆశీర్వాదం అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రాజు అయిన హిజ్కియా చేసిన ఆ పొరపాటుకు, ఆ తప్పిదానికి తన సంతతిని మొత్తం నపుంసకులుగా కొనిపోయారట. నపుంసకులు అంటే హిజ్రాలుగా చేశారట. ఎవరు? శత్రువులు. దేవుడు వారిని అలా శపించేశాడు. నువ్వు నన్ను గణపరచకుండా, నువ్వు నన్ను మహిమపరచకుండా, నిన్ను బ్రతికించిన నన్ను విడిచిపెట్టి, నిన్ను బ్రతికించిన నన్ను చూపించకుండా, నా వలన నీకు కలిగిన ఆ బంగారాన్ని వాటిని చూపించి వాటిని గణపరుస్తావా అని చెప్పి ఆ రాజును శపించి ఆ రాజు యొక్క సంతానాన్ని హిజ్రాలుగా నపుంసకులుగా తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, సంతానం పెరిగిద్దా? ఉత్పత్తి అవుతుందా? అవ్వదు. అక్కడితో అది ఆగిపోద్ది. అలాగే మనము శపించబడిన వారముగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. మనము శాపములు అనుభవించే వారముగా బ్రతకాలి అనేది దేవుని చిత్తము కాదు. మనము వర్ధిల్లాలి, మనము ఫలించాలి, మనం ఆశీర్వదించబడాలి అనేదే దేవుని చిత్తం. అందుకనే ఆ మొదటి దానికంటే కడపటిది మరి శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. ఆ మొదటి మనుషుని కంటే కడపటి మనిషి మరీ శ్రేష్టమైన వాడు. ఆ మొదటి మనుషుని ద్వారా పాపము మరణం వస్తే, ఈ కడపటి మనుషుని ద్వారా క్షమాపణ, నిత్య జీవం వచ్చింది. గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని కుటుంబములారా, దయ ఉంచి మీ మనస్సును దేవుని వాక్యముకు అప్పగించి, నాతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడో, ప్రభు నన్ను ఎలా చూడాలనుకుంటున్నాడో, ఒకవేళ నేను ఆరిపోయానా, ఒకవేళ నేను పాత్రలో చేయి పెట్టకపోతే ఏంటి నా పరిస్థితి అని నువ్వు పరీక్షించుకోగలిగితే ప్రభు లేఖనముల ద్వారా మనతో మాట్లాడతాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 24వ అధ్యాయము 30వ వచనము. అందరూ జాగ్రత్తగా వినండి అన్న. లూకా సువార్త 24వ అధ్యాయము 30వ వచనము. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు గురించి, అలాగే ఆయన ప్రజలైన వారి గురించి రాయబడిన సందర్భం అది. ఆయన వారితో కూడా నడుచుచూ ఉన్నాడు, వారితో కూడా వెలుచూ ఉన్నాడు. కానీ వారు ఆయనను చూడట్లేదు, వారు ఆయనను కనుగొనలేకపోయారు. వారి కన్నులు గుడ్డివైపోయాయి, వారి విశ్వాస నేత్రాలు మోయబడ్డాయి, వారి యొక్క జీవితము, ఆత్మీయ జీవితము అంధత్వంలోకి వెళ్ళిపోయింది. వారు కృంగిపోయారు, వారు లోతునకు దిగజారిపోయారు. అందుకనే ప్రభువు వారితో నడుచుట వారు చూడలేకపోతున్నారు. దేవుడు వారిని వెంబడించటం, అలాగే వారికి తోడై ఉండటం, వారితో మాట్లాడటం కూడా వారు గ్రహించలేకపోయారు. అందుకనే
మన జీవితంలో కూడా ప్రభువు మనల్ని విడిచిపెట్టాడు అని మనం అనుకుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు అయ్యో నాకు తోడు లేడు, నా ప్రార్థన వినట్లేదు కదా అని మనం అనుకుంటాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, నిన్ను పుట్టించిన వాడును, నిన్ను పోషించే దేవుడిని నేనే. దేవునికి స్తోత్రం. నీ కష్ట కాలంలో నీకు తోడై ఉండే నీ తండ్రిని నేనే. నేను నీకు వాగ్దానం చేశాను కదా, నిన్నెలా మరుస్తాను, నిన్నెలా విడిచిపెడతాను, నిన్నెలా తృణీకరిస్తాను. నేను నీతో నడిచే దేవుడను, నేను నిన్ను కాచే నీ తండ్రిని, నిన్ను ఆదుకొని ఆదరించుటలో నీ కన్న తల్లిగా తండ్రిగా నేను ప్రవర్తించువాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనం ఏమనుకుంటామంటే, మన హృదయ నేత్రాలు మోయబడి మనం గడ్డి జీవితంలోకి వెళ్ళిపోయి ఆ పొరలతో మన కన్నులకు అంధత్వం కలిగి ఆయనను చూడలేకపోతున్నాం, ఆయన యొద్దకి వెళ్ళలేకపోతున్నాం, ఆయన మహిమను అనుభవించలేకపోతున్నాం, ఆయన ప్రేమను రుచి చూడలేకపోతున్నాం. అందుకనే ప్రభు ఏం చేశాడట ఇలాంటి వారి కొరకు అని అంటే, మీరు నన్ను గుర్తుపట్టట్లేదు, కారణం ఏంటి? మీ హృదయం చెప్పండి మూయబడింది. చెప్పండి, మీ హృదయం మోయబడింది. అందుకనే నేను ఎవరో మీకు అర్థం కావట్లా, నా క్రియలు ఎట్టివో మీరు తెలుసుకోలేకపోతున్నారు. నేను నా మాట ద్వారా నీ జీవితాన్ని ఎలా మార్చగలనో దాన్ని మీరు ఎరుగకుండా మరిచారు గనుక ఇప్పుడు మీరు దాన్ని చూచే విధముగా మీ హృదయం మోయబడింది, మీరు గడ్డివారు అయిపోయారు. కానీ మీరు మోయబడిన హృదయంలో ఉండటం నాకు ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. మీరు గుడ్డివారై ఉండటం నాకు ఇష్టం లేదు. మీరు దేవుని మహిమను చూడకుండా, ఆయన ప్రేమను రుచి చూడకుండా బ్రతకడం ఆయనకి ఇష్టం లేదు. గనుక ఆయన ఏం చేశాడట, వారితో కూడా సాయంకాలం మందు భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టె తీసుకొని ఏం చేశాడంట, స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పెట్టగా వారు తిన్న వెంటనే ఏం జరిగిందంటే ఎప్సిబా కన్నుల హల్లెలూయా ఏం తెరవబడిందంట, వారి హృదయం తెరవబడింది. హల్లెలూయా. హృదయం తెరవబడిన వెంటనే వారు ఏం గ్రహించారు అని అంటే, అబ్బా మనము ఆ ప్రాంతం నుంచి అమ్మాయి గ్రామానికి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు అట ఏమైందంట, మన హృదయం మండలేదా? దేవునికి స్తోత్రం. ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయం మండింది. ఎవరు మాట్లాడితే నా హృదయం మండిద్ది, ఎవరితో సహవాసం చేస్తే నా హృదయం మంటతో ఉంటుంది, ఎవరికి ప్రార్థన చేస్తూ, ఎవరిని విడిచిపెట్టకుండా దివారాత్రములు ధ్యానిస్తూ ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఆయనను పొందుకోవడానికి ఇష్టపడి ఆసక్తితో ప్రతిష్ఠింపబడి ఆయన కొరకు మనము నమ్మకంగా ఆయనను ఆహ్వానించగలిగి నిత్యము ఆయన నామస్మరణ చేయించు ఉంటే మన ఆత్మ మండదా? మన ఆత్మ రగలదా? మన హృదయం మండదా? హల్లెలూయా. మన ఇంట్లో ఉన్న సమస్యలను జయించలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే, మనం మంటతో లేవు, చల్లారిపోయి ఉన్నాం. మన జీవితంలోకి అడుగు పెట్టే కష్టాన్ని తప్పించుకోలేకపోతున్నాం. కారణం ఏంటి? మనము చల్లార్చబడిన వారము. అందుకని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు ఏమని, ఆత్మను ఆర్పకండి. ఆత్మ దీపం ఆరిపోతే నీ జీవితం చీకటి అయిపోద్ది. ఎట్లుంచి ఏ కష్టం వస్తుందో అర్థం కాదు, ఆ కష్టాన్ని ఎలా జయించాలో నీకు అర్థం కాదు. కాబట్టి మనము ఈ దినమందు ఈ బళ్ళలో పాల్పొందులు పంచుకొని ఉండగా నీవు ఆయన శరీరమును ఆయన రక్తమును భుజించి పానము చేయించు ఉండగానే నీ హృదయము తెరవబడినగాక. నీవు దేవుని మహిమను చూచినట్లుగా నీ హృదయ నేత్రాలు తెరవబడినగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సిలువ వేయబడక మునుపు ఆయనతో ఉన్నవారే, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయనను వెంబడించిన వారే, ఆయన బోధనలు విన్నవారే, ఆయన వాక్యమందు స్థిరపరచబడిన వారే, ఆయనకు అప్పగించబడి ఆయన మాట మమ్మను బ్రతికిస్తుంది అని చెప్పిన వారే. ఒకానొక సందర్భం మందు వారందరూ కూడుకొని ఉన్నప్పుడు ప్రభు అడిగాడట వారిని ఏమని అని అంటే, ప్రజలందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు, నేను ఎవరని చెప్పుకుంటున్నారు అని తన శిష్యులను అడిగితే, తన శిష్యులలో కొంతమంది ఏమన్నారంటే, అయ్యా నువ్వు ఏలియావని కొంతమంది అంటున్నారు, లేదంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను మరలా బ్రతికొచ్చాడని కొంతమంది అంటున్నారు, లేదా నువ్వు ప్రవక్తవని అనుకుంటున్నారయ్యా అని ఆ శిష్యుడు సమాధానం ఇచ్చారు. అప్పుడు వెంటనే మరలా ప్రభు ఒక ప్రశ్న వేశారు ఏమని అని అంటే, సరే వారంటే అలా అనుకుంటున్నారు, పక్కన పెట్టండి, మరి మీరేమనుకుంటున్నారు అని అన్నప్పుడు వారిలో ఒకడైన పేతురు స్పష్టంగా సూటిగా ఏం చెప్పాడు అని అంటే, అయ్యా నీవు దేవుని కుమారుడవు అని అన్నారు. దేవునికి స్తోత్రం. నీవు లోకమునకు రక్షణ కలగజేయుటకు రావాల్సిన మెస్సియావు, నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుడివి అని చెప్పి సాక్ష్యం ఇచ్చారు. ఎలా?
అని అంటే వారికి తెలుసు, వారితో మాట్లాడుచున్నప్పుడు వారి హృదయం మండుతుంది. ఆయన వారిని చూస్తున్నప్పుడు వారి జీవితం మారుతుంది. వారందరూ కూడా ప్రభుతో సహవాసం చేస్తున్నప్పుడు వారి ఆత్మ మండుతుంది. ఎవరు మాట్లాడితే నీ ఆత్మ మండుతుందో అప్పుడు నువ్వు గుర్తించాలి, నా ప్రభుతో నేను ఉన్నాను అని. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ ఆత్మ మంట లేకుండా, నీ హృదయం మంట లేకుండా సన్నీరైపోయి చల్లార్చబడి బలహీనపరచబడి ఉసూరుమంటూ నీ కలిగిన ప్రతి కష్టాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఇబ్బందికి గురయ్యి ప్రతి దానికి నీవు అప్పగించబడి ఏం చేస్తావులే ఇక ఏముందిలే అని అనుకుంటున్నావు అని అంటే నువ్వు చల్లారిపోయావని అర్థం. నువ్వు చల్లారిపోయావని ఎలా నీకు నువ్వు ఎలా చల్లార్చబడ్డావు అని అంటే ఈ ఆలోచనల ద్వారా. ఈ ఆలోచన నీకు ఎలా పుట్టింది అని అంటే అపవాది యొక్క క్రియ ద్వారా. ఆమేన్. సాతానుడు నువ్వు మండితే వాడు కాలిపోతాడు. హల్లెలూయా. అపవాది నువ్వు మండితే వాడు కాలిపోతాడు. వాడి క్రియల్ని దగ్గర పనిచేయవు, వాడి మాటలని దగ్గర పనిచేయవు. అందుకనే వాడు మొదట ఏం చేస్తాడు అని అంటే నువ్వు దేనికైతే లొంగుతావో, దేనికైతే అప్పగించబడతావో దానిని నీ ఎదుట కనపరుస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి డబ్బుకు లొంగకపోవచ్చు, ధనముకు లొంగకపోవచ్చు, శరీర ఆశలకు లొంగకపోవచ్చు, దేనికి లొంగకపోవచ్చు, కానీ మరణానికి మాత్రం ఖచ్చితం. అది ప్రాణం అంటే ఎవరికైనా తీపి ఉంటుంది. 1,00,00,000 రూపాయలు ఇస్తాను ఏసైని విడిచిపెట్టంటే కష్టమేనండి, విడిచిపెట్టిన అంటాం, ఓకే హల్లెలూయా. కానీ 30,000 నాణాలు ఇస్తే 30,000 నాణాలు ఇస్తే దేవుణ్ణి విడిచిపెట్టడమే కాదు, ఆయనను చంపడానికి కూడా తీసుకుపోయి అప్పగిస్తాం. అది ఇస్కరియోతు యూదా చేశాడు. ఆ 11 మంది హృదయాలు మండాయి, కానీ అతని హృదయం మాత్రం మండల. కారణం ఏంటి అని అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరి వాక్యం ఉపదేశములు వింటున్నాడు, ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు అనే సంగతి యేసు ప్రభు ప్రకటిస్తున్నప్పటికీ కూడా మనతో మాట్లాడినట్టుగానే, మనకు ప్రకటించినట్లుగానే ఆయన వారితో కూడా ప్రకటించినప్పటికీ కూడా వారి హృదయం, అతని హృదయం మండల. ఆ 11 మంది మాత్రం గుర్తుపెట్టారు, అయ్యా నువ్వు దేవుని కుమారుడవు. హల్లెలూయా. ఈరోజు మీ అందరినీ అడుగుతున్నాను, మీరు సేవించే దేవుడు ఎవరు చెప్పండి. నీవు నీ ఆరాధనకు యోగ్యుడు ఎవరు? నువ్వు సేవించే ఆయన ఎవరు? ఆయన పేరేంటి? హల్లెలూయా. ఆయన నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు. హల్లెలూయా. మరి ఆయనే దేవుడు అని నీకు తెలిసినప్పుడు నీ హృదయం మండలుగా, నీ ఆత్మ మండలుగా. కానీ చల్లార్చబడిన జీవితం ఎందుకు వస్తుంది? చల్లార్చబడిన బ్రతుకు ఎందుకు వస్తుంది? దేనిని ఎన్నుకోవాలో, దేనిని తృణీకరించాలో ఎందుకు ఆ క్రియలు చేయలేకపోతున్నావు? ఎన్నుకునే దానిని తృణీకరిస్తున్నావు, తృణీకరించే దానిని ఎన్నుకుంటున్నావు. ఏది చెయ్యాలో దానిని చేయట్లా, ఏది చెయ్యొద్దో చెప్పిన దైవజనుడు చెప్పినా కూడా ఇది చేయకండి, వెళ్ళకండి, అలా వండకండి అని చెప్పినా కూడా ఏది చేయాలో అది చెయ్యం, ఏది చేయొద్దో అది చేస్తున్నాం. కారణం ఏంటి అని అంటే నీవు చల్లారిపోయావు, నీ ఆత్మ ఆరిపోయింది, నీ హృదయ నేత్రం గుడ్డిదైపోయింది, అంధకారములో అంధత్వంలోకి వెళ్ళిపోయింది. ఆమేన్. కానీ నా ప్రభు అంటున్నాడు, ఇటువంటి పరిస్థితిలో మీరుంటే ఇప్పుడు మీరు ఒప్పుకొనిచూ ఉండగానే, ఇప్పుడు మీరు ప్రభు సన్నిధిలో కన్నీటితో పశ్చాత్తాప పడుచూ ఉండగానే మరలా నీ హృదయం తెరవబడుతుంది. ఆయన శరీరము, ఆయన రక్తము నీవు భుజించి పానము చేయిచూ ఉండగానే ఆయన మహిమను చూచే నేత్రాలు తెరవబడతాయి, ఆయన సింహాసనాన్ని చూచే నేత్రాలు తెరవబడతాయి, ఆయనతో సహవాసము చేసే హృదయం తెరవబడుతుంది, ఆయనను నిత్యము అంటి పెట్టుకొని జీవించే జీవిత హృదయం నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది? ఎంతమందికి ఆశ ఉంది నేను నా ప్రభుతో బ్రతకాలి, నేను నా ప్రభుతో జీవించాలి అని? మీ చేతులు ఎత్తండి, స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఈరోజు మీరు చేతులు ఎత్తి రేపటి దినమున మళ్ళీ చల్లారిపోయారంటే దానికి కారణం ప్రభు కాదు, మీరే. దానికి ఉత్తరవాదులు, అనగా ఆయన అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పువారు కూడా మీరే. అయ్యా ఇక నుంచి నేను ప్రభుని విడిచిపెట్టనయ్యా అని ఎన్నోసార్లు చెప్పారు, కానీ ఎన్నిసార్లు విడిచిపెట్టారు? దానికి ఎవరు లెక్క అప్పచెప్పాల్సిందే మీరే. హల్లెలూయా. కాబట్టి నా ప్రియులారా, ప్రభు ఏం కోరుతున్నాడు మరి అని అంటే నిన్ను
నీ హృదయమును తెరవాలి అని, నీ హృదయ నేత్రాలు తెరవాలి అని, అలాగే నిన్ను దీవించాలి అని, నిన్ను ఆశీర్వదించాలి అని ఆయన కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే చదవండి. బోధపరుచుచున్నప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సంఘములో, ఆయన సహవాసములో నీవు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలట చెప్పండి అందరూ? మండుచూ ఉండాలి. నువ్వు మండకుండా ఉంటే దేనికి లాభం? నువ్వు దేనిని తప్పించుకోలేవు, దేనిని జయించలేవు. నువ్వు క్రీస్తు ఆత్మను పొందుకొని నీ ఆత్మను ఆయన సహవాసములో, ఆయన సంఘములో ఆ అగ్నితో మంట వేసుకో. ఆ అగ్నితో నువ్వు మండాలి. ఆ మంటతో నీవు ప్రకాశించాలి. ఆ మంటతో నీవు ఎగిసిపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న అగ్గిపుల్ల కొన్ని వందల వేల ఎకరాల అడవిని తగలబెట్టినట్లుగా చిన్న అగ్గిపుల్ల తగలబెడుతుందా లేదా? అలాగే మనము కూడా ఈ లోకానికి వెర్రివారమే, ఈ లోకానికి పనికిరాని వారముగానే కనబడతాం. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి, నశించుచున్న వారికి మనము ఎన్నిక లేని వారమే. కానీ ఈ ఎన్నిక లేని మన జీవితాల ద్వారా వారి జీవితం కూడా మండాలి అనేది దేవుని చిత్తం. వారి జీవితం కూడా ఆశీర్వదించబడాలి. వారి తరములన్నీ రక్షణలోనికి రావాలి. వారి జీవితాలకి మారు మనసు కలగాలి. ఎవరి ద్వారా? నా ద్వారా. మరి అలాంటిది నేనే మండకపోతే? అక్కడ ఇద్దరు మనుషులు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని? ఆయన మార్గం మధ్యలో మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయం మనలో మండింది. ఆ మంట మండిందంటే అబ్బా ఇది ఆయనే. ఆయనతో ఏం చెప్తున్నారు వీరు? చూడండి ఒకసారి. పదమూడవ వచనం నుంచి చదువుతున్నాను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న అమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండరి. వారు సంభాషించి ఆలోచించుకొని ఉండగా యేసు తానే వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముక్కులై నిలిచిరి. వారిలో క్లేయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరుగవా ఆయనను అడిగను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. చూసారా ఏమై ఉన్నాడట? శక్తిగల దేవుడు, శక్తిగల ప్రభువు అని ఎరిగినప్పటికీ కూడా వారితో నడుస్తున్న వారు ఎవరో వారు గుర్తుపట్టట్లేదంట. మాట్లాడుచున్న వారు ఎవరో కూడా గుర్తుపట్టట్లా. మన ప్రధాన యాజకులు అధికారులను ఆయనను ఎలాగో మరణశిక్షకు అప్పగించి సెలవు వేయించిరో నీకు తెలియదా? ఇజ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెలుచున్నట్లు అగపడగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం తెలియజేశారు చెప్పండి? ఆ ఇద్దరికి ఏం తెలియజేశాడు? వారిద్దరూ యేసుప్రభుని సెలవు వేసి చంపేశారు. ఇక ఆయన రాడు, ఇక ఆయన లేడు. కాబట్టి ఇక మనం ఏదో ఒక పని చేసుకొని ఏదో ఒక విధంగా మన జీవితాన్ని మనం గడుపుకోవాలి అన్న ఆలోచనలోకి వెళ్ళి యెరూషలేము నుంచి అమ్మాయి గ్రామానికి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ భయముతో వెళుతున్నారట, యేసు ప్రభుని గురించి మాట్లాడుకుంటూ. అప్పుడు వెంటనే వారి యొక్క బలహీనతలో ప్రభు నిలబడ్డా వెళ్ళిపోయాడా? వారికి కలిగిన పరిస్థితిలో ప్రభు వారిని దాటి వెళ్ళిపోయాడా నిలబడ్డాడా? వారి హృదయంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి.
వారి హృదయమందు ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానము చెప్పుటకు, వారిని స్థిరమైన మార్గంలో నడిపించటానికి, ఎక్కడ కలవరపడకుండా, ఎక్కడ అభ్యంతరాలు పడకుండా, ఏ విషయంలో నీ ఆత్మీయ జీవిత పోరాటంలో యేసుతో కూడా ఈ లోకం నుండి పరలోక రాజ్యపు ప్రయాణంలో నీకు ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని ఇరుకులు కలిగినా, నిన్ను స్థిరమైన నిత్య జీవపు మార్గంలో నడిపించడానికి ప్రభువు తానే నీ యొద్దకు వచ్చి నీతో నడుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయనను ఎరుగనన్నట్టుగా నీ ఒక్కదానివే వెళ్ళిపోకూడదు. ఆయన లేడు నాకు తోడుగా, ఆయన నన్ను విడిచాడు అని నీకు నీవే ఆలోచన చేసుకొని ఆయనను బాధ పెట్టి నీవు దిగజారిపోవద్దు. నీ కష్టంలో నిలబడ్డాడు అనే సంగతి ఇక్కడ రుజువు చేయబడుతుంది. వారు పిలిచారని రాయబడి ఉందా? వారిలో వారిద్దరూ శుభ్రంగా మాట్లాడుకుంటూ అయ్యో అనుకుంటూ వెళుతున్నారట. అప్పుడు ఆయన తానే అని రాయబడి ఉంది. చూడండి అన్నమాట. 15వ వచనం, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే. నీకు కష్టం వస్తే ఆయన నీకు దూరంగా ఉండడు. నువ్వు ఏడిస్తే ఆయన నీకు దూరంగా ఉండడు. నీ కుటుంబ పరిస్థితులు బట్టి నువ్వు ప్రశ్నలతో ఆలోచించుకొనుచు ఉంటే, కృంగుదలతో ఉంటే ఆయన నీకు దూరంగా ఉండడు. ఆయన తానే నీ వద్దకు వస్తాడు. కానీ నువ్వు ఆయన గుర్తుపట్టవు, ఆయనకు సమయం ఇవ్వవు, మోకరించి ఆయనతో మాట్లాడవు, నీ సమస్యలు ఆయనతో చెప్పుకోవు, నీ ప్రార్థన నీ కన్నీటితో ఆయన పాదాలు కడగవు. ఎంతసేపు నువ్వు చేసే పని ఏంటి అని అంటే, నువ్వు ఒక్కదానివే నీ హృదయంలో ఆ భారాన్ని మోస్తావు. నువ్వు ఒక్కదానివే నీ హృదయంలో దానిని గురించి చింతిస్తావు. నువ్వు ఒక్కదానివే ఒక మూల కూర్చొని, నీ ఇంట్లో ఎంతమంది ఉన్నా, అంటే భర్త ఉన్నా, పిల్లలున్నా, ఎంతమంది ఉన్నా కూడా ఒంటరినైపోయానే అనే దిగులుతో ఒక మూల కూర్చొని అయ్యో నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి అని నువ్వు ఆలోచించుకొని ఉంటే నీ ప్రభువు నీ పక్కనే ఉంటాడు. ఎంతసేపు నీ భారాన్ని నువ్వు మోయలేవు. నీ భారాన్ని మోయువాడు నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు అయ్యో అని నీ జీవితం గురించి లేదా నీ కుటుంబం గురించి చింతిస్తున్నావు. కానీ నా ప్రభు అంటాడు, నీ చింత యావత్తు నాకు అప్పగించు, ఎందుకంటే నేను నీ గురించి చింతిస్తున్నాను. నువ్వు దేని కొరకైతే చింతిస్తున్నావో, దేని గురించి అయితే నువ్వు భారముతో బాధపడుచు ఉన్నావో, వాటన్నిటిలోంచి నేను విడిపించి ఒక స్థిరమైన మార్గంలో నడిపించడానికి ఆయన నీకు తోడుగా నడుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే అక్కడ జరిగింది ఏంటి? వారితో మాట్లాడుతూ ఉంటే వారిని ఆయన గుర్తుపట్టారా? గుర్తుపట్టట్లా. ఆయన ఇంకా మాట్లాడాడు, అయినా గుర్తుపట్ల. చివరికి ఏమన్నాడు? అవివేకులారా. ఏమన్నాడు? అవివేకులారా, మందమతులారా. మందమతులు అంటే అర్థం ఏంటి? అంతేనా? మందమతులు అంటే అదేనా? మందమతులారా, రైట్, మతి మరుపు. ఓకే, మీరు ఎలా మర్చిపోయారు? మోషే మొదలుకొని ఎంతోమంది ప్రవక్తల ద్వారా నా గురించి ప్రవచింపబడిన ఆ లేఖనాలను మీరు ఎలా మరిచారు? ఇదిగో ఇది కాదా అని ఆ ప్రవచన లేఖనాలన్నీ తీసుకొచ్చి వారు ముందు పెట్టారు. అయినా సరే వారు గుర్తుపట్ల. ఆయన వారికి ఉపదేశించాడు. ఆయన వారికి తనను తాను కనపరుచుకోవడానికి ఇష్టపడి నేనే ఆయనను, ఈ లేఖనాలు నేనే అని చెప్పినా కూడా వారు ఆయనని గుర్తుపట్టలేదు. వారు వెళ్ళవలసిన గ్రామం, అమ్మాయి గ్రామం దగ్గరలో ఉన్నప్పుడు ఇక ఆయన సరేలే నా దారిలో నేను వెళ్ళిపోతాను కదా అని కొంచెం వారికి దూరం అవుతూ ఉంటే వారు వెంటనే వెనకకి తిరిగి చూసి, అయ్యా ఎక్కడికి వెళ్ళేది, కొంచెం భోజనం చేసి వెళ్ళు మాతో కలిసి, రాత్రి అవుతుంది, సాయంకాలం అయింది, పొద్దుగుంగింది కదా, ఈ చీకట్లో నువ్వు ఎక్కడికి వెళ్తావు, మాతో కూడా ఉండి రేపు పొద్దున్నే వెళ్దులే అన్నప్పుడు సరే అని చెప్పేసి వాళ్ళిద్దరితో కలిసి ఆ ఇంటిలోకి వెళ్ళి భోజనమునకు కూర్చున్నప్పుడు ఆ రొట్టె విరిచి వారికి ఇవ్వగా, ఆ రొట్టె తిన్న వెంటనే ఏమయ్యారు? గుర్తుపట్టారు. దేవునికి స్తోత్రం. ఆ రొట్టె తినగానే, ఆ ఆశీర్వచనపు పాత్రలో ఉన్నది పానము చేయగానే వారి హృదయం తెరవబడింది. వారి మందమతి తొలగిపోయింది, వారి అవివేకత్వం తొలగిపోయింది, వారి అంధత్వం తొలగిపోయింది, వారి గుడ్డితనం తొలగిపోయింది. వారు ప్రభువును స్పష్టంగా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకు నీ హృదయం తెరవబడటకు కారణం ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మనుష్య కుమారుని శరీరము తిని
ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. ఏంటంటే చెప్పండి, వివక్క చెప్పాలి. పోయిన నెల బల్లారాధన ఎంతమంది తీసుకోలేదు? తీసుకొని వారు. పోయిన నెల బల్లారాధన ఎంతమంది తీసుకోలేదు? ఆ పోయిన నెల ఎంతమంది తీసుకోలేదు? ఓకే, తీసుకొని వారు ఉంటే ఈ మాటను గుర్తుపెట్టుకోండి. మీరు చచ్చిన వారిగా పడి ఉన్నారు. మీ హృదయము చలనము లేకుండా పడి ఉంది. అప్పుడు మరలా మీరు ఈ పాత్రలో చెయ్యి పెట్టుట ద్వారా మీలో మీరు జీవము కలిగిన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. బల్లారాధన ఎలా తృణీకరించాలని మనసు వస్తుందండి? బల్లారాధన తృణీకరించే మనసు ఎలా వస్తుంది? నువ్వు కన్నీరు విడిచి ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా కూడా అదంతా ఒక భాగం అయితే, నీ ప్రభువు యొక్క శరీరమును, ఆయన రక్తమును భుజించి పానము చేయటం ఒక భాగం. అదంతా ఒక ఎత్తు అయితే, ఇది ఒక్కటి నువ్వు చేయకపోతే నువ్వు చచ్చిన వ్యక్తితో సమానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఏంటట? చచ్చిన వ్యక్తితో సమానం. నువ్వు ఎంతగా ఆయన సన్నిధిలో కన్నీళ్ళు విడిచినా, ఎంతగా మొర్రపెట్టినా, ఎంతగా ప్రార్థన చేసినా, ఎంతగా ఆయన సహవాసమందు ఉన్నా, ప్రతి దినము మానక ఇంటింట రొట్టె విరిచొచ్చు నువ్వు కూడుకున్న గృహకోడికలకి ఎక్కడికి వచ్చినా, ప్రతిరోజు మీటింగ్లకు వచ్చినా కూడా ఆయన బల్లలో పాల్గొందులు పంచుకోకపోతే నువ్వు ఆయనకు వేరైపోయావని అర్థం. ఆయనలో ఉన్నవాడే, చెప్పండి, ఆయనలో ఉన్నవాడే జీవము కలిగిన వాడు. ఆయనకు వేరుగా ఉన్నవాడు జీవము లేనివాడు. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఈ బల్లారాధనలో పాల్గొందులు పంచుకొనిచున్న మీతో చెప్పినది ఏమనగా అనంటే, మీరు బల్లారాధనని అస్సలు మిస్ చేయవద్దాం. ఇది ఆయన శరీరం, ఆయన రక్తం అని నీకు మొదట నమ్మకం పుట్టాలి. ఆ నమ్మకం లేకుండా ఇది కేవలం మనుషుల చేతుల ద్వారా పిసకబడి, ఆ గ్యాస్ మీద పెన పెట్టబడి దాని మీద చేసిన రొట్టె కదా అని నువ్వు అనుకున్నావంటే అవివేకత్వం అది, అంధత్వం అది, మందమతి అది. నీకంటే పాపాత్ముడు ఇంకొకడు లేడు భూమి మీద. ఎందుకంటే ఆయన స్పష్టంగా చెప్పాడు అదే అధ్యాయంలో, ఏమని? ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరం, దీనిని తినండి. ఇది మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం, దీనిని మీరు పంచుకొని తాగండి. దీనిని తినువాడు, దీనిని త్రాగువాడు నా యందు నిలిచి ఉంటాడు, నేను వాని యందు నిలిచి ఉంటాను. దేవునికి స్తోత్రం. కానీ దీనిని తృణీకరించే వారందరూ మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం నుంచి చదవన్నా. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడు ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిను. అందరూ జాగ్రత్తగా వినండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా అంటే అది శరీరము అని, అది ఆయన రక్తమే అని గ్రహించకుండా, పరీక్షించుకోకుండా, నమ్మకుండా అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది అనగా ఆయన రక్తము త్రాగునో, వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి, రక్తమును గూర్చి అపరాధి అగును, పాపాత్మి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవునికి స్తోత్రం. ఏం చేసి పాలుబందులు పంచుకోవాలంటున్నా చెప్పండి నాన్న. అది కావాలి కదా మరి. కేవలం వింటే ఎలాగా? ఏం చేసి ఆయన బల్లలో పాల్గొందులు పంచుకోవాలంట? పరిశీలన, పరీక్షించుకోవాలి. ఏమని పరీక్షించుకోవాలి? ఇది రొట్టెగానా ఏంటట? ఏమని పరీక్షించుకోవాలి? నేను చేసిన పాపమునకు విరవబడిన శరీరం ఇదే.
నా హృదయాన్ని తెలుపు చేయడానికి, నా జీవితాన్ని పరిశుద్ధమైనదిగా మార్చడానికి సిలువలో చిందించబడిన రక్తము ఇదే అని ఆ రొట్టెను చూస్తున్నప్పుడు ఆయన మాంసపు ముద్దను చూడాలి. ఆ రక్తాన్ని ఆ వైన్ చూస్తున్నప్పుడు, ఆ ద్రాక్ష రసాన్ని చూస్తున్నప్పుడు ఆయన రక్తాన్ని చూడాలి. దేవునికి స్తోత్రం. ఎవడు పంచిపెట్టగలడు ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనకు తినడానికి? హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రభువు మాత్రం, ఇది మీరు పంచుకొని తినండి, ఇది నా మాంసపు ముద్ద, ఇది నా శరీరం, ఇది ఈ పాత్రలోనిది త్రాగండి, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తం అని అన్నప్పుడు నువ్వు దాన్ని పరీక్షించుకొని వివేచించి నమ్మకంతో, విశ్వాసముతో, కన్నీటితో నువ్వు దాన్ని స్వీకరించి అందులో పాలుబందులు పంచుకోవాలి. కానీ ఏముందిలే అని పంచుకున్నావు అనుకో, వ్యర్థం అదే. హల్లెలూయా. చాలా సంఘాలలో, చాలా మందిరాలలో ఇదే జరిగింది. ఏ ఆదివారం మందిరానికి రారు, సిగరెట్లు తాగుతారు, త్రాగుబోతులుగా బ్రతుకుతారు, వ్యభిచారులుగా జీవిస్తారు, దేవుని సంఘానికి రారు, దేవుని సహవాసంలో ఉండరు, దేవుని పరిచర్యలో పాలుబందులు పంచుకోరు. కానీ ఆ రొట్టె విరిచే దినమందు, బల్లారాధన దినమందు మాత్రం వచ్చి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసి చేతులు పెడతారు. ఈ దైవజనుడు వారిని హెచ్చరించడు, ఈ వాక్యాలు చెప్పి వారిని ఖండించడు, వారికి బుద్ధి చెప్పడు. కానీ ఏం చేస్తాడు? మీరు ఆదివారాలు రాకపోయినా బాధ లేదు, కానీ బల్లారాధనకు మాత్రం రండి అంటాడు. వాడికంటే పాపాత్ముడు ఇంకొకరు లేడు. ఎందుకని? ఆదివారాల సంఘాన్ని నువ్వు మానేయని చెప్పకనే చెప్తున్నాడు. నువ్వు దేవుడిని తృణీకరించి ఉద్యోగానికి వెళ్ళు, పర్వాలేదు అని చెప్తున్నాడు. నీకు దేవుడు ఆ టయానికి అవసరం లేకపోతే పర్వాలేదు, ఏం కాదు. నీ ఉద్యోగం పోతుంది అనుకుంటే దానికోసం వెళ్ళు, నీకు అర్జెంటు పని ఉంటే దానికోసం వెళ్ళు, నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దానికోసం వెళ్ళు, నీ దేవుడికి అన్నీ తెలుసులే అని చెప్పి దైవజనుడే ఇలాగున బోధించి, ఇలాగున ప్రకటించి, బల్లారాధనప్పుడు రా, బల్లలో పాల్గొందరు పంచుకొని కుదరకపోతే అని చెప్తున్నాడంటే ఏం పాస్టర్ గారండి ఆయన? ఏ బోధకుడు, ఏ సేవకుడైనా ఆ గొర్రెల నడవడిక ఎలా ఉందో గుర్తుపట్టని దైవజనుడు ఏం బోధిస్తాడు గొర్రెలకి? చెప్పండి. సంఘంలోనికి వచ్చిచున్న ఆ ప్రజల యొక్క ప్రవర్తన ఎలా ఉంది? వారు వచ్చిచున్నారా లేదా? వారి క్రియలు ఎలా ఉన్నాయి? వారి ప్రవర్తన ఎలా ఉంది? ఎలా నడుస్తున్నారు? దేవుని యందు, సంఘము యందు, సేవకుల యందు, దేవుని ఆత్మ యందు వారు ఏం కలిగి బ్రతుకుచున్నారు? అలాగే వారి సాక్ష్యాన్ని సకల జనముల ఎదుట ప్రకాశింపజేసుకొనిచున్నారా? లేదంటే మంచాల కింద వారి దీపాలు పెట్టుకొని ఆరిపోవచ్చున్నారా? వారి సత్క్రియలను సకల జనముల ఎదుట ఓపిక కలిగి చేస్తూ ప్రకాశిస్తున్నారా? లేకపోతే చల్లార్చబడి వారి క్రియల ద్వారా దేవుణ్ణి అవమానపరిచే బ్రతుకుచు ప్రవర్తిస్తూ దేవునికి తలవంపులు తీసుకొస్తున్నారని గుర్తుపట్టిన దైవజనుడు, నువ్వు ఆదివారాలు నీకు కుదరినప్పుడు మందిరానికి రాకపోయినా బాధ లేదు, కానీ బల్లారాధన మాత్రం అస్సలు మిస్ చేయకు అని అన్నాడు అని అంటే సేవకుడు ఎలా అవుతాడు? ఆయనకి ఎలా వచ్చింది క్వాలిఫికేషన్? ఆ అర్హత ఎలా వచ్చింది అసలు? హల్లెలూయా. బోధకుడు అనేవాడు ఖండిస్తాడు, దైవజనుడు అనేవాడు బుద్ధి చెప్తాడు. దైవజనుడు ఏం చేస్తాడు? ఒక సరైన మార్గంలో నడిపిస్తాడు. మరి ఏది సరైన మార్గం? ఆదివారాలు నువ్వు రాకపోయినా బాధ లేదు, కానీ బల్లారాధన అప్పుడు మాత్రం రా అని అన్నాడంటే ఏది సరైన మార్గం? అది సరైన మార్గమా? అది పాపపు నరకాగ్నిలోనికి నడిపించే మార్గం అదే. హల్లెలూయా. నీకు దేవుడు లేకపోయినా పర్వాలేదు, కానీ దీన్ని మాత్రం తిను అంటే ఆచారం, అలవాటు, పద్ధతి చొప్పున వచ్చి పాలుబందులు పంచుకొని చెప్తున్నాడు. కానీ నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. ఇది మంచిది కాదు. నువ్వు అలాగ మందిరాలకి ఆదివారాలు రాకపోతే నీకు ప్రభు బల్లారాధన దొరకదు, నీకు అది ఇవ్వం అని చెప్పే మనసు, ఆ ధైర్యం, ఆ విశ్వాసం ఎవరికి ఉంది? ఎవరికి లేదు. ఈ రోజులలో ఎంతసేపు జనాల్ని ఎలా సమకూర్చుకోవాలి, జనాల్ని ఏ విధముగా ఆకర్షించుకోవాలి, కానుకల్ని ఎలా రాబట్టుకోవాలి, ఇదే. కానీ నాకు బలహీనతతో బలహీనమైన వాటిని నాకు అప్పగించిన నా ప్రభువు వాటిని బలమైన ఆహారము పెట్టి బలపరచు అన్నాడు కదా. మరి వాటిని నేను బలపరిచి, యజమానుడు మరలా రాబోవచ్చున్నాడు, దేశాంతరము వెళ్ళిపోయిన ఇంటి యజమానుడు మరలా రాబోవచ్చున్నాడు, ఆ కౌలు అడుగటానికి రాబోవచ్చున్నాడు, ఆ దేనారంలో లెక్క చూసుకోవడానికి రాబోవచ్చున్నాడు. ఆ వచ్చుచున్న యజమానుడికి నాకు అప్పగించబడిన ఆ గొర్రెలని బలపరిచి మరలా అప్పగించాలి అన్న భయభక్తులు ఎవరికున్నాయి? ఎవరికీ లేవు. కేవలం అలవాటు చొప్పున, ఆచారాల చొప్పున ఆదివారాలు మందిరాలు, ఇది మాత్రమే. కానీ అది తప్పు, అది దుర్బోధ అని అపోస్తలుడైన పౌలు గారు అలాగే భక్తులందరూ చెప్తున్నారు. దుర్బోధ
అది వాళ్ళ కాలంలోనే వచ్చిందంట. ఎప్పుడు? అపోస్తలుల దినాలలోనే అది వచ్చే ఉన్నదంట. ఇక అప్పుడే అంత ఉందంటే ఇప్పుడు ఎంత ఉంటుంది చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దుర్బాధ అంటే అరటిపండు తింటే గర్భం వస్తుందట, అరటిపండు తింటే పిల్లలు లేని వాళ్ళకి గర్భం వస్తుందట, యాపిల్ తింటే రోగం పోద్దట, ప్రార్థన చేసిన కర్చీఫ్లు వేస్తారు నెత్తి మీద వేసుకోవడానికి. ఇదంతా దుర్బాధ కాదా? శక్తి కర్చీఫ్లో ఉందా, ప్రభువులో ఉందా? కార్యం అరటి పనిలో ఉందా, దేవుని ఆత్మలో ఉందా? ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే జరుగుతుంది అన్నాడు ఆయన. గట్టిగా చెప్పండి, కొట్టి ప్రభువుని స్తుతించు. ఇది కేవలం పండ్లు తింటే వచ్చేది కాదు, ఖర్చులు వేసుకుంటే జరిగేది కాదు, నూనె రాసుకున్నంత మాత్రాన జరిగే కార్యం కాదది. అది కేవలము శక్తి చేత బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యాలు అవి. దేవుని ఆత్మకు అప్పగించబడాలి. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడితే గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ఖండించాలి, సరైన మార్గంలో పెట్టడానికి బెత్తము కూడా వాడాలి. హల్లెలూయా. అదే కదా సామెతల గ్రంథంలో చెప్పబడేది, బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధి. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీ అందరితో కూడా ప్రభు చెప్పేది ఏంటంటే, అయోగ్యముగా ఎవడైనాను దీనిలో చేయి పెట్టిన ఎడల వాడెవడంట? మరి మీరు శాపాన్ని అనుభవిస్తారా? అనుభవించేంత బలం మీకుందా? శాపాన్ని తట్టుకునే అంత ధైర్యం మీకుందా? హల్లెలూయా. అయ్యా, మేము శాపగ్రస్తులం కాదు, మునుపైతే మేము శపించబడిన వారమే, మునుపైతే మేము శాపగ్రస్తులమైన వారమే, మునుపైతే మేము దోషులమై ఉన్నవారమే, మునుపైతే మాకు ఏదీ తెలియకుండా గుడ్డి జీవితంలో ఉన్నవారమే. కానీ ఇప్పుడు మరలా జీవితాన్ని అనుభవించాలంటే మా వల్ల కాదయ్యా, ఇక మాకు శక్తి సరిపోదు, మాకు అది వద్దు. కానీ మేము ఏ శాపము లేకుండా ఆశీర్వదించిన ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగి ఆయన పేరు పెట్టబడిన ఆయన బిడ్డలుగా బ్రతకటమే మాకు భాగ్యము అని మీ మనసు ఎంచుకున్నట్లయితే మీరు నిశ్చయంగా మీ హృదయాలు తెరవబడిన వారై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దాన్ని పూర్తి చేయనా? 31 నుంచి 30వ వచనం నుంచి 29 నుంచి చదువు. ప్రభువు శరీరము అని, ఇది ప్రభు శరీరము ప్రభు రక్తము అని వివేచింపక తినుచున్నవాడు త్రాగుచున్నవాడు తనకి తానే శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బల్లారాధన తీసుకున్నప్పటికీ కూడా ఎందుకు రోగం వస్తుందంట, ఎందుకు వ్యాధి వస్తుందట, ఎందుకు బలహీనత వస్తుందంట, ఎందుకు అనేకులు చచ్చిపోతున్నారట అనంటే వివేచన లేకుండా, నమ్మక, ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని నేను త్రాగుతున్నాను తింటున్నాను అనే విశ్వాసము లేక అయోగ్యముగా నిర్లక్ష్యంగా ఏముందిలే నలుగురితో పాటు కదా ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన, నేను వెళ్ళి తినాలి త్రాగాలి అయిపోద్ది అని చెప్పి వచ్చి తాగుచున్నారు, తినుచున్నారు, ఆయన పాత్రను అపవిత్రపరుస్తున్నారు, ఆయన శరీరాన్ని అపవిత్రపరుస్తున్నారు. కనుక ఆ శాపము ఏం తీసుకొస్తుందంట? శిక్షా విధి. చెప్పండి. ఆ శిక్షను మీ మీదికి తీసుకొని వస్తుంది, మీరు దాన్ని అనుభవిస్తున్నారు. అంత మాత్రమేనా కాదు, ఎందుకు మీలో అనేకులు రోగులుగా ఉంటున్నారు, ఎందుకు మీలో అనేకులు వ్యాధిగ్రస్తులు అయిపోతున్నారు, ఎందుకు మీలో అనేకులు బలహీనులైపోతున్నారు, ఎందుకు మీలో అనేకులు చచ్చిపోతున్నారు అని అక్కడ రాయబడింది. అపోస్తలుడైన పౌలు గారు అడుగుతున్నాడు, ఎందుకో తెలుసా రోగం వచ్చేది, వ్యాధి వచ్చేది అని అంటే? ఎందుకయ్యా అని అంటే మీరు అయోగ్యముగా తీసుకుంటున్నారు, పరీక్ష లేకుండా మీరు తీసుకుంటున్నారు. కనుక మీకు రోగాలు, వ్యాధులు, బలహీనతలు, సమాధానము లేని పరిస్థితులు వస్తున్నాయి. కానీ ఒక్కసారి మీ మనస్సును నిలిపి, ఇది నన్ను ఆశీర్వదించే నా దేవుని యొక్క ఆశీర్వచనపు పాత్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిదంటే అది దేవుని యొక్క ఆశీర్వచనపు పాత్ర. ఈ ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగునప్పుడల్లా మనము ప్రభువుని జ్ఞాపకము చేసుకుంటూ దానిని స్వీకరించాలి, దాన్ని త్రాగాలి. ఆమేన్, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరు కూడా పైకి లేచి నిలబడదాం. ఆయన పాత్రలోనిది త్రాగునప్పుడల్లా అందరు నా వైపు చూడాలి. ఆయన పాత్రలోనిది త్రాగునప్పుడల్లా
ఆయన పాత్రలోనిది మనము తినేటప్పుడల్లా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? స్వరం ఎత్తి వెనకాల ఉన్నవారు తల్లి గారు యేసయ్యని జ్ఞాపకం చేసుకొని దానిని చేయాలి. ఎందుకని అని అంటే మనలాగానే ఆ తరము వారు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడిన వారు కూడా బాప్తిస్మం పొందుకున్నారు. మనలాగానే వారు మనము తిన్నట్లుగానే వారు కూడా తిన్నారు. ఎలా తిన్నారు? అదే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. ఏముంటుంది అని అంటే మన వలె మన పితరులు కూడా మోషేను బట్టి సముద్రంలో దాటుచున్నప్పుడు బాప్తిస్మం పొందుకున్నారు. మన వలె మన పితరులు కూడా ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును అనగా మన్నాను తిన్నారు. మన వలె మన పితరులు కూడా ఆత్మ సంబంధమైన బండలోనిది వచ్చే నీళ్ళనే త్రాగారు. ఆ బండ క్రీస్తే, ఆ ఆహారం క్రీస్తే. దేవునికి స్తోత్రం. అయినా కూడా ఒకరు బైబిల్ తీసుకున్నాను. అయినా కూడా వారు పాత్రలోనిది త్రాగారు, ఆత్మ సంబంధమైనది తిన్నారు. అందరూ ఆత్మ సంబంధమై ఒకే పానము చేసిరి. ఏలయనగా 2వ వచనం చదువు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. మనం కూడా బాప్తిస్మం పొందుకున్నామా? చెప్పాలందరూ జాగ్రత్తగా వినండి. వాళ్ళు కూడా బాప్తిస్మం పొందుకున్నారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. అలాగే ఈ మాటలు చెబుతూ మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమని అని అంటే వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులను మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? మన పితరులు కూడా మనలాగే టక చెప్పాలి. బాప్తిస్మం చెప్పాలందరూ. మనము తిన్నట్లుగానే వారు కూడా, మనము రక్తము త్రాగినట్లుగానే వారు కూడా. కానీ అందరూ బ్రతికారా? ఎందుకని బ్రతకలేదు? వారిలో కొందరు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారట. దేవునికి ఇష్టమైన విధంగా బ్రతకలేకపోయారట. వారికి ఇష్టమైనట్లుగా నడిచారు, వారికి ఇష్టమైన మార్గంలో ప్రయాణం చేశారు, వారికి యుక్తి కలిగినట్లుగా, వారికి సంతోషము కలిగే విధంగా జీవించారు గనక వారందరూ అరణ్యములో సంహరించబడ్డారు. కానీ దేవునికి ఇష్టంగా బ్రతికిన వారు రాజ్యాలను జయించారు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టంగా బ్రతికిన వారు ఎర్ర సముద్రాన్ని జయించారు. దేవునికి ఇష్టంగా బ్రతికిన వారు అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గ బలమును తప్పించుకున్నారు, అధికారులను జయించారు, మరణాన్ని కూడా అనగదొక్కారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం జయించేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మనము పొందుకున్న ఆత్మ పిరికితనమైన ఆత్మ కాదు. మనము పొందుకున్న ఆత్మ బలహీనపు ఆత్మ కాదు. మనము పొందుకున్న ఆత్మ మనుషులు చెప్పుచుంటారు కదా దయ్యమై తిరుగుతుందని. ఆ ఆత్మ కాదు మనం పొందుకున్నది. మనం పొందుకున్న ఆత్మ సమస్త సృష్టికి ఆధారమై ఉన్న దేవుని ఆత్మను. మనము పొందుకున్న ఆత్మ ప్రభువైన యేసు క్రీస్తు ఆత్మను. మనము పొందుకున్న ఆత్మ దత్తపుత్రాత్మను. మనము పొందుకున్న ఆత్మ దేవుని పరిశుద్ధాత్మను. ఆ పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు ఏమని అంటే మీరు లోకమును జయించేవారు అని. హల్లెలూయా. మరి మనం జయించాలి. మనం మన పరిస్థితుల్ని జయించలేకపోతున్నాం, లోకాన్ని ఏం జయిస్తాం? అవునా కదా? సో కాబట్టి మీ హృదయాలు తెరవబడాలి. అసలు నా విశ్వాసం ఎలా ఉంది అనే పరీక్ష కలగాలి. నేను నిజంగా భక్తి చేస్తున్నానా, అబద్ధంగా భక్తి చేస్తున్నానా ఒకసారి పరిశీలన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని